ఇక కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేయకూడదంటే, కూటమి చేసిన హామీలు చాలా హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. అప్పుడే అడిగారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఇటువంటప్పుడు ఈ కూటమి ఇన్ని హామీలని ఎలా అమలు జరుగుతుందంటే, ప్రతిదానికి మాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. సంపద సృష్టించి ఏ ప్రోగ్రాంకి ఏ రకంగా ఖర్చు పెట్టాలన్నది ఒక అవగాహన ఉంది. ప్రతి కార్యక్రమం కూడా మేము సక్సెస్ చేస్తామని చెప్పారు. తీరా 9 నెలలు అయింది. 9 నెలల్లో ఒక్క హామీ, నిరుద్యోగ పట్టభద్రులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, నెలకు 3,000 ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. విద్యార్థులకి 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివే విద్యార్థులకి మరి ఇంతకుముందు అమ్మఒడి అని ఇచ్చేవారు, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అంతమందికి ఇస్తా అన్నారు. అది కూడా ఈ సంవత్సరం చేయలేవని కూడా చెప్పేసిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అలాగే సిలిండర్లు అన్నారు, సిలిండర్ల పరిస్థితి ఒకటి ఇచ్చారు, సెకండ్ 2 ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. రైతులకు భరోసా, ఆర్థికంగా సహాయం చేస్తాం, సంవత్సరానికి 20,000 అన్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. అంటే అన్నీ దొంగ మాటలు, దొంగ హామీలు. ఎలాగన్నా సరే అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశం తప్పితే, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేరుద్దన్న ఉద్దేశం మట్టుకు ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇవే కాకుండా చాలా హామీలు ఇంతకుముందు ప్రభుత్వం ఎస్సీ పథకాలు కొన్ని తీసేసింది. ఆ పథకాలన్నీ తిరిగి ప్రవేశపెడతా అన్నారు, దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా చాలా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికుల్లో ప్రతి కుటుంబానికి 24,000 ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పారు, అది కూడా ఏమేమి లేదు. బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఏడాదికి 15,000 ఇస్తాం అన్నారు, ఏమీ ఇవ్వలేదు. ఇలాగా అన్ని వర్గాలని ముస్లిమ్స్కి ఈ మక్కా వెళ్ళడానికి ₹1,00,000 ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. తర్వాత పూజారులకు 15,000 అన్నారు, అది లేదు. ఇలాగా వాళ్ళు చెప్పిన హామీలు అన్నీ కాదు, ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చెప్తానే ఉన్నారు, హామీలు ఇస్తానే ఉన్నారు. మోసం చేసి ఈ రోజున వచ్చారు కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా పట్టభద్రులు అనుకున్న ప్రతి ఒక్కడు, చదువుకున్న ప్రతి ఒక్కడు ఇటువంటి మోసాలు ఏ ప్రభుత్వం చేయకుండా మీ ఓటుతో బుద్ధి చెప్పవలసిన అవసరం ఈరోజు అంతేనా ఉంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలకి ఒక చెంపదెబ్బలాగా ఉండాలి ఈ ఎలక్షన్. అందుగురించే కూటమి అభ్యర్థిని తుక్కు కింద ఓడించండి, ఒక్కరు కూడా ఓటేయకండి. ఖచ్చితంగా సుందరు నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రోజున సమాజంలో అన్ని వర్గాలు కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సుందరు నెగ్గించాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు డబ్బున్న అభ్యర్థి, ఒకవైపు విద్యావంతుడు యువకుడు, ఇంకోవైపు రిటైర్డ్ అయిన ఉద్యోగి. కాబట్టి ఈ కంపారిజన్లో సుందర్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్ అన్నది చాలా క్లియర్గా అవుతుంది. ఇకపోతే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో కార్యక్రమం ఏం చేసిందంటే, దళితుల కొన్ని కేసుల విషయంలో డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని, అలాగే మాస్క్ పెట్టుకోలేదని ఎరిచేర్ల కిరణ్ కుమార్ చీరాలని మరి ఎటువంటి దారుణంగా హింసించి చంపేసిందో తెలుసు. అటువంటి కేసులు కూడా పునర్విచారణ చేపట్టడం లేదు. అది ఆ కేసులు కాకుండా
ఏదో రెడ్ బుక్ అంటూ రెడ్ బుక్లో పేర్లు రాసుకుని రెడ్ బుక్లో రాసుకుని ఇప్పుడు టీడీపీ ఏదైతే కేసుల గురించి ఎత్తిందో అప్పుడు టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయడం అన్నది పెద్ద సమస్య. ఇది దేశంలో పట్టిన పెద్ద సమస్యలాగా దాన్ని చూపెడుతూ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళందరి మీద ఉన్నా లేకపోయినా కానీ అందరినీ దాంట్లో ఇరికించి కేసులు పెట్టి పునర్విచారణ చేస్తుంది. ఇంత దాకా ఎందుకు తీర్పు వచ్చింది రామచంద్రపురంలో పట్టాభి శిరోమండలం తీర్పు వచ్చినా ఈ డిఎస్పి దానికి ఏమేయట్లేదు, క్రాస్ అప్పీల్ వేయాలి. కలెక్టరు మొన్న మీటింగ్లో కూడా చెప్పినా కానీ క్రాస్ అప్పీల్ వేయట్లేదంటే డిఎస్పీని ఏం చేయాలండి? మరి ఎవరి ఆదేశాలతో, టీడీపీ నాయకుడి ఆదేశాలతో క్రాస్ అప్పీల్ వేయట్లేదు డిఎస్పీ? ఎందుకు వేయట్లేదు? వేయాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఇది మోసపూరితమైన ప్రభుత్వం. ఈ మోసపూరితమైన ప్రభుత్వానికి ఖచ్చితమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.